పడతాయా? సరే మీరు తీసుకుని అన్నీ వేస్తారా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నో ఆశలతో ఏదో చేస్తాం అని చెప్పి ప్రజలకి వంచడం తెలిసిన నాయకుడిగా, మోసం చేయటం తెలిసిన నాయకుడిగా, పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, ఎందుకు అడ్డగోలు అంటున్నానంటే ఎక్కడా కూడా ఆచరణలో సాధ్యం కాని హామీల్ని ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర స్థాయిలో ఆ రకమైన నాయకత్వం ఉంటే మనందరికీ తెలుసు, సామెతలు ఉన్నాయి. ఆవు మేస్తుంటే దోడ ఎక్కడ మేసిద్ది అని నేను చెప్పను. అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఆ రకంగా ఉంటే ఇక నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవడ కాదు ఎంత దొరకగలుగుతామో అనేదే టార్గెట్ పెట్టుకున్నారు. ప్రజలు కాదు, పరిపాలన కాదు, ఎంత దొరకగలుగుతాం అనేదే ఈరోజు వాళ్ళ ఏకైక ఎజెండాగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఏ పార్టీలో అయినా కానీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు వార్డుల్లో ప్రజలకు ఎన్నో రకమైన హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి నాయకుడి దగ్గరికి వెళ్తే ఆదరణ లేనప్పుడు ఏం చేస్తారు ఇది మనందరం ఆలోచించాల్సింది. ఇది ఒక తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఇంకో పార్టీ అయినా కాదు, ఏ పార్టీలో అయినా. ఈరోజు మనం ప్రజల దగ్గరికి వెళ్తున్నాము అంటే, ప్రజలతో మమేకం అవుతున్నామంటే, ప్రజలతో మాట్లాడుతున్నాము అంటే ఒక స్పష్టత ఉండాలా, ఒక నిబద్ధత ఉండాలా. రేపు పొద్దున ఈ హామీని మనం అధికారంలోకి వచ్చినాక చెయ్యాలా అనే నమ్మకాన్ని, భరోసాని ఆ వ్యక్తులకి ఇవ్వాలా. ఇచ్చినాక మనం అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని చేసిన రోజే ప్రజలు మెచ్చుతారు. ప్రజల కోసం పరిపాలన చెబుతున్నప్పుడు దానికి సాధకత చేకూరింది.